నమస్కారం తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఎన్టీఆర్ పుట్టకపోయింటే సినిమాల్లో మనకు స్టార్డమ్ ఎలా ఉంటుందో తెలిసేది కాదేమో. ఆనాటికి తెలుగు చిత్రసీమకు అతిపెద్ద హీరో చిత్తూరు నాగయ్య. అప్పట్లో ఇటు చారిత్రక అటు పౌరాణిక అంటూ ఏ పాత్ర చేయాల్సి వచ్చినా ఆయనే చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఎన్టీఆర్ పాతాళ భైరవి అనే ఒక సినిమా చేశారో ఆనాటి నుంచి తెలుగు చిత్రసీమ డైనమిక్స్ మొత్తం చేంజ్ అయిపోయాయి. అప్పటి నుంచి ఎన్టీఆర్ 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 ఎటు చూసినా ఎన్టీఆర్ నామజపం మొదలైంది. చుక్కలు చాలానే ఉంటాయి, కానీ చంద్రుడు ఒక్కడే ఉన్నట్టు నటులు చాలా మందే ఉంటారు, కానీ వాళ్లలో మాత్రం మహానటుడు ఎన్టీఆర్ ఒక్కడే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఇక రెండో విషయం ఏంటంటే రాముడు, కృష్ణుడు, రావణాసురుడు, దుర్యోధనుడు, కర్ణ, భీష్మ వంటి పలు పౌరాణిక చిత్రాలు చేయడం మాత్రమే కాకుండా ఆనాటి మాస్ జనాల దగ్గరకు క్లాసిక్స్ అయిన రామాయణ మహాభారతాలను తీసుకెళ్లిన ఘనత కూడా ఎన్టీఆర్దే. ఒకవేళ ఎన్టీఆర్ పుట్టకపోయింటే కొందరికి అసలు రాముడు, కృష్ణుడు ఎలా ఉండేవాళ్ళో తెలిసేది కూడా కాదేమో. అంతగా ఆయన ఆయా పాత్రలకు జీవం పోశారు. ఎంతైనా ఇది తెలుగువారు మాత్రమే చేసుకున్న అదృష్టమని చెప్పాల్సి ఉంటుంది. 1928 మే 28న నిమ్మకూరులో పుట్టిన ఎన్టీఆర్ కి మొదట పెట్టాలనుకున్న పేరు కృష్ణ. బిడ్డ చూడ్డానికి బాలకృష్ణుడిలా ఉన్నాడనుకున్న తల్లి వెంకటరామమ్మ ముచ్చట ఆనాడు తీరలేదు. మేనమామ వచ్చి తారక రాముడు అన్న పేరైతే బాగుంటుందనేసరికి ఆ మహాతల్లి తన సోదరుడి మాట కాదనలేక పెట్టిన పేరు తారక రామారావు. కృష్ణ అని తన తల్లి పేరు పెట్టలేకపోయింది. ఆమె ముచ్చట ఎలాగైనా సరే తీర్చాలనుకున్నాడో ఏమో ఎన్టీఆర్. ఏకంగా 18 సార్లు శ్రీకృష్ణుడి వేషం ధరించి ఇటు ఆ పాత్రకు వన్నె తేవడం మాత్రమే కాదు, అటు తెలుగు ప్రేక్షక జనాలను ఎంతగానో అలరించాడు. ఇదిలా ఉంటే ఇదే అంశం మీద మనం గుర్తించాల్సిన మరో అంశం ఏంటంటే ఎన్టీఆర్ తన పిల్లల్లో అందరి పేర్లకు కృష్ణ అన్న పదం చేర్చి మరీ పెట్టడం వెనుక ఆనాడు తన తల్లి తనకు కృష్ణ అన్న పేరు పెట్టలేకపోవడమే అన్న నమ్మకాలుండొచ్చని అంటారు. అందుకే తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం కాగా ఆ 11 మందిలో 7 కుమారులు, 4 కుమార్తెలు. కుమారుల పేర్లు ఏంటని చూస్తే జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర కృష్ణ కాగా లోకేశ్వరి, దగ్గుపాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి కుమార్తెల పేర్లు. అలా ఎన్టీఆర్ తన తల్లి కృష్ణ అన్న పేరు పెట్టలేకపోయిందన్న బాధను తుడిచేస్తూ ఆ పేరు తన పిల్లలకు పెట్టి ఆమె కన్న రుణం తీర్చుకున్నారా అనిపిస్తుంది. తర్వాత చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పారితోషికం. అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి తరం నటుల్లో ఎన్టీఆర్ఏ ముందుండేవాళ్ళు. ఆయన తొలినాళ్లలో అంటే 1951 నుంచి మొదలైన స్టార్డమ్ ద్వారా ఆయన నెలకు 500 నుండి 5,000 వరకు జీతం తీసుకునేవాడు. 1956లో విడుదలైన మాయాబజార్లో ఏకంగా 7,500 రూపాయలు తీసుకోవడం అప్పట్లో అతిపెద్ద పారితోషికం. సంవత్సరానికి 10 సినిమాలు చొప్పున నటిస్తూ ఉండేవారు ఎన్టీఆర్. 1963లో విడుదలైన లవకుశ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరాల వరకు పారితోషికం 4-5 అంకెల్లోనే ఉండేది. 1972 నుంచి ఎన్టీఆర్ పారితోషికం లక్షల్లోకి చేరింది. ఇది కూడా అప్పట్లో ఒక రికార్డే. అంటే పారితోషికంలో ఒక ట్రెండ్ సెట్ చేసింది కూడా ఎన్టీఆర్ఏనని చెప్పాలి. యాక్టింగ్తో ఒక స్టార్డమ్ క్రియేట్ చేయడంతో అత్యంత ప్రజాదరణ పొందడం, సినిమా తీస్తే ఎన్టీఆర్తోనే తీయాలన్న ఆలోచన కొద్ది నిర్మాతలు ఎగబడ్డం, పారితోషికం అంతకంతకు పెరుగుదల అనే పరిణామ క్రమాన్ని తెలుగు సినీ పరిశ్రమ చూసింది కూడా ఎన్టీఆర్ ద్వారానే. ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం, పంచపాత్రాభినయం, ఇలా ఎన్టీఆర్ ఇక్కడ ఒక ట్రెండ్ సెట్ చేశాడు. రాముడు, భీముడితో మొదలైన ఈ పరంపర తర్వాతి కాలంలో దానవీర సూరకర్ణలో త్రిపాత్రాభినయం, శ్రీమద్ విరాట పర్వంలో 5 పాత్రల పోషణ, ఇలా ఈ విషయంలోనూ ట్రెండ్ సెట్టరే ఎన్టీఆర్. ఒక నటుడిగా ఉండి దర్శకత్వంలోకి ప్రవేశించిన తొలి తరం నటుల్లోనూ ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా. కొందరు ఇదివరకే ఉన్న స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ లో తనదైన ముద్ర వేయడంతో పాటు సూపర్ డూపర్ హిట్స్ అందించిన ఘనత మాత్రం ఎన్టీఆర్దే. ఇటు యమగోళ, అడవిరాముడు, వేటగాడు వంటి చిత్రాల ద్వారా మాస్ హిట్స్ అందించిన క్రెడిబిలిటీ కూడా ఎన్టీఆర్దే. ఆ మాటకొస్తే సినిమాల్లో 100 రోజులు, 150 రోజులు, 200, 250, 365 రోజులంటూ రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి ఆడిన సినిమాలు తీసిన చరిత్ర కూడా మాస్ కబాబ్ ఎన్టీఆర్దే. అంటే సినిమాల్లో ఏ రికార్డున్నా ఆ రికార్డులన్నీ దాదాపు ఎన్టీఆర్ని మొదట పలకరించాకే తర్వాత ఇతరుల పరమయ్యేవన్నంతగా ఎన్టీఆర్ ద స్టార్ ఆఫ్ ది ఎంటైర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీగా ఉన్నారు. క్రమశిక్షణ అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటేనే క్రమశిక్షణ. ఉదాత్తమైన పౌరాణికమైన పాత్రల పోషణ సమయంలో తన హావభావాలతో పాటు నిద్రాహారాలను సైతం మార్చుకొని వాటి కోసం తీవ్రంగా శ్రమించడం అనే విద్యను కూడా ఎన్టీఆర్ నేర్పింది. ఆయన పౌరాణిక పాత్రలు పోషించేటప్పుడు సాత్వికాహారమే తినేవారు.
నేలపై నిద్రించేవారు. ఇక నర్తనశాలలో నటించేటప్పుడు నాట్యం రావాల్సి ఉండగా అందుకోసం వెంపటిచ్చిన సత్యం దగ్గర కూచిపూడి నాట్యం అభ్యసించారు ఎన్టీఆర్. అందుకే ఆయన కెమెరా ముందు ఇంతవరకు ఎప్పుడూ తడబడిందే లేదు. అంతగా ఎన్టీఓడు ఇటు క్లాస్ అటు మాస్ ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నాడు. డైలాగ్ డిక్షన్ కు కొత్త డిక్షనరీ కనిపెట్టింది కూడా ఎన్టీఆరే. డైలాగ్ కొడితే ఎన్టీఆర్ కొట్టినట్టుండాలన్న పేరుండేది. ఇప్పటికే ఆయన డైలాగ్ ఏమంటివి ఆచార్య దేవా డెలివరీ ఒక ట్రెండ్ సెట్టరే. ఆయన్ని ఫాలో అయ్యే వాళ్లే కానీ ఆయన ఫాలో అయిన వాళ్ళు ఇంతవరకు లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా ప్రతిదీ ఒక ల్యాండ్ మార్క్ లా స్థాపించారు ఎన్టీఆర్. అందుకే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ బిరుదాంకితుడయ్యారు. తన 44 ఏళ్ల సినీ ప్రస్థానంలో 13 చారిత్రకాలు, 55 జానపదాలు, 186 సాంఘికాలు, 44 పౌరాణికాలు చేశారు. 1968లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ కళా ప్రపూర్ణ స్వీకరించారు. అందుకే ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం, ప్రచార నిర్వహణ అన్నీ ఒక ట్రెండ్ సెట్టర్లుగా మారాయి. 1978లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాట్లతో అట్టుడికేది. 4 ముఖ్యమంత్రులు మారారు. అంతేకాదు ఇక్కడి సీఎంని ఎక్కడో ఢిల్లీలో నిర్ణయించేవారు. దీంతో తెలుగువారి ఆత్మగౌరవ సమస్య ఉండేది. ఏదో నామకే వాస్తే పదవులుండేవి. వీటన్నింటినీ బద్దలు కొట్టిన చరిత్ర కూడా ఎన్టీఆర్దే. ఇదెలా జరిగిందో చూస్తే 1981లో ఊటీలో సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో షూటింగ్ విరామంలో ఒక విలేకరి ఒక ప్రశ్న వేశాడు. మీకు వచ్చే 6 నెలల్లో 60 ఏళ్ళు వస్తాయి. ఈ క్రమంలో మీరేదైనా కీలక నిర్ణయం తీసుకుంటున్నారా అని అడగ్గా అందుకు ఎన్టీఆర్ తాను ఇకపై తెలుగు ప్రజల కోసం నెలలో 15 రోజులు వారి సేవ కోసం కేటాయిస్తానని అన్నాడు. తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పడానికి అదే తొలి సంకేతంగా మారింది. ఆనాటి నుంచి పెండింగ్ లో ఉన్న సినిమాలన్నింటినీ త్వరగా పూర్తి చేసేసిన ఎన్టీఆర్ 1982 మార్చి 21న హైదరాబాద్ వచ్చారు. 1982 మార్చి 29వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటలకు కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు దానికి తెలుగుదేశం అనే పేరు సైతం ప్రకటించారు ఎన్టీఆర్. పార్టీ ప్రచారానికి తన పాత చెవ్రోలెట్ వ్యాన్ బాగు చేయించి దాన్నో కదిలే వేదికగా తయారు చేయించారు. చైతన్య రథం అంటూ దానిపై రాయించడమే కాకుండా తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా అంటూ నినాదాలు రాయించారు. దానిపై నుంచే అద్భుతమైన ప్రసంగాలు చేశారు ఎన్టీఆర్. ఆ తర్వాతి కాలంలో భారత రాజకీయాల్లో ప్రచార రథాలకు ఈ చైతన్య రథమే ఒక స్ఫూర్తి అంటే అతిశయోక్తి కాదేమో. ప్రచారంలో ఒక శ్రామికుడిని తలపిస్తూ ఖాకీ డ్రెస్సు వేసుకొని మరీ ప్రచారం నిర్వహించడం కూడా ఇదే మొదలు. ప్రతిపక్షంలో ఉండగా కాషాయం ధరించింది ఆయనే. ఒక రాజకీయ నాయకుడు పిలిస్తే ఇందరు ప్రజలు ఎగబడి వస్తారా అని ఈ ప్రపంచానికి రుచి చూపించింది కూడా ఎన్టీఆరే. అప్పటి వరకు రాజకీయ నాయకుల ప్రసంగాలంటే బోరు కొట్టేవి. కానీ ఎన్టీఆర్ ప్రసంగిస్తే ప్రజల్లో ఒక చైతన్యం వచ్చి ఊగిపోయేవాళ్ళు. తెలుగువారి ఆత్మగౌరవం వంటి పదాలు చేర్చి వాటి ద్వారా ఆయన చెప్పే మాటలకు చెవులు కోసుకునేవారు తెలుగు ప్రజలు. ఈ విషయంలోనూ ఆయన తర్వాతే ఎవరైనా. 1983 జనవరి 7న ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. తెలుగుదేశం 199, కాంగ్రెస్ 60, సిపిఐ 4, సిపిఎం 5, బీజేపీ 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ 9 నెలల వయసు గల తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయిందంటే ఈ 2 పార్టీల మధ్య తేడా కూడా ఎన్టీఆరే. ఈ విషయంలోనూ ఎన్టీఆర్ రికార్డులను ఇప్పటి వరకు ఎవరూ అందుకోలేకపోయారు. పార్టీ స్థాపించి 9 నెలలకే అధికారంలోకి అన్నది కూడా ఎన్టీఆర్ పేరిట అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉండే పొలిటికల్ రికార్డ్. ఇక ఎన్టీఆర్ గెలుపు ఓటములు 2 రాజకీయ సంచలనాలే. నాదెండ్ల కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి సంపాదించే ఉద్దేశంతో 1985 మార్చిలో ప్రజల తీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు ఎన్టీఆర్. కేంద్రం మిథ్య అని తేల్చి చెప్పిన ఘనుడు ఎన్టీఆర్. సరిగ్గా అదే సమయంలో తాను అధికారం కోల్పోయాక ఆయన్ని తిరిగి సీఎంగా నియమించింది కూడా ఇదే కేంద్రంలోని కాంగ్రెస్. అంటే ఆయన ఎంత విమర్శించినా ఆయన్ను కాదనే దమ్ము ధైర్యం కేంద్రానికి కూడా ఉండేది కాదు. అలాంటి కీర్తి ప్రతిష్ట 2 ఎన్టీఆర్ సొంతం. ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రంలో ప్రతిపక్ష హోదా పొందడం కూడా ఎన్టీఆర్ సెట్ చేసిన ట్రెండ్స్ లో ఒకటి. 1989 ఎన్నికల్లో ఓడిపోయిన భారతదేశంలో ప్రాంతీయ పార్టీలన్నింటినీ కమ్యూనిస్టులతో కలిపి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేశారు ఎన్టీఆర్. అదే నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు
ఆనాడు ఎన్టీఆర్ సృష్టించిన ఆ ఫ్రంట్ పాలిటిక్స్ కే ఇప్పటికీ ఎన్డీఏ యూపీఏలకు ప్రేరణ. ఇక ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే నేడు 2 తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నాయి. ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి రాకుంటే ఇవి కూడా వచ్చేవి కావేమో. ఇక ప్రక్షాళన కార్యక్రమాల్లోనూ ఎన్టీఆర్ ఒక ట్రెండ్ సెట్టర్. అంతెందుకు, మనం నేడు హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై చూస్తున్న చారిత్రక పురుషుల విగ్రహాలతో పాటు సాగర్ మధ్యలో నెలకొన్న బుద్ధుడి విగ్రహం కూడా ఎన్టీఆర్ ఆలోచన ఆచరణే. ఇక ప్రత్యర్థి పార్టీ అయినా సరే నంద్యాలలో నాడు పివి నరసింహారావు పోటీ చేస్తే ఆయనకు పోటీ పెట్టకుండా సాటి తెలుగువాడన్న గౌరవం ఇచ్చింది ఎన్టీఆర్ఏ. ఇక 2 రూపాయలకు కిలో బియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం, పదవీ విరమణ వయసు తగ్గింపు, శాసన మండలి రద్దు, ఇలా ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలానే. సినిమా వాళ్లకు స్లాబ్ సిస్టమ్స్, ఇలా రకరకాల రాజకీయ నిర్ణయాలకు ఆద్యుడు ఎన్టీఆర్ఏ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ 4 సినిమాల్లో నటించారు. ఇలాంటి ఎన్నో విషయాల్లో ఎన్టీఆర్కి తిరుగులేదు. ఆ మాటకొస్తే ప్రచార సినిమాలుగా విశ్వామిత్ర వంటి చిత్రాలు తీయడంలోనూ ఎన్టీఆర్ ఒక ట్రెండ్ క్రియేట్ చేశారని చెప్పాలి. తన జీవిత కథ రాస్తున్న లక్ష్మీ పార్వతిని 1993 సెప్టెంబర్లో పెళ్లి చేసుకున్నారు ఎన్టీఆర్. ఇదే ఆయన కుటుంబ రాజకీయ జీవితాన్ని సమూలంగా మార్చేసిందని చెప్పాలి. ఆ తర్వాత 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. మొత్తం 33 ఏళ్ల సినిమా జీవితం, 13 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటు కథానాయకుడిగా అటు మహానాయకుడిగా ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ పేరిట ఇంకా ఎన్నో రికార్డులు అలాగే నిలుచున్నాయి. తిరిగి ఆయనే పుట్టి ఆయనే వాటిని బ్రేక్ చేస్తే తప్ప వాటినెవరూ క్రాస్ చేయలేరనడం అతిశయోక్తి కాదు. మీసాల నాగమ్మగా ఆయన వేసిన తొలి పాత్ర, మన దేశంలో ఆయన పోషించిన తొలి సినిమా ఇన్స్పెక్టర్ పాత్ర, తర్వాత ఆయన పోషించని పాత్ర ఏదైనా ఉందా అన్నట్టు అన్ని పాత్రలను పోషించడమే మాత్రమే కాదు, రాజకీయాల్లోనూ ఒక పెను సంచలనంగా ఎదిగిన ఎన్టీఆర్ ఉత్తానాలే కాదు పతనాలను అందుకోవాలన్న గుండెలుండాలి. ఈనాటికి అత్యంత ప్రజాదరణ కలిగిన తెలుగు సెలబ్రిటీల్లో ఆయనదే తొలి స్థానం. ఆ స్థానాన్ని చేరుకోవడం ఎవరి తరము కాదు. ఒక సమయంలో అంటే ఆయన రామ, కృష్ణ, వెంకటేశ్వర వంటి పౌరాణిక పాత్రలు పోషిస్తున్న సమయంలో ఇటు తిరుపతికి వచ్చిన జనం అటు చెన్నైకి వెళ్లి ఆయన్ను 2వ వెంకటేశ్వర స్వామిగా చూసుకుని వెళ్లేవారు. ఆ కృతజ్ఞత కొద్దీ టీటీడీలోనూ సమూల మార్పులు తెచ్చి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది కూడా ఎన్టీఆర్ఏ. ఇదే ఎన్టీఆర్ పుట్టకపోయుంటే తెలుగు సినీ రాజకీయాల్లో ఇన్నేసి అంశాలను మనం ఎవరం చూసుండేవాళ్ళం కామని అంటారు రాజకీయ విశ్లేషకులు. ఒక సాధారణ సబ్ రిజిస్ట్రార్గా ఆయన తన జీవితాన్ని వెళ్లతీసుంటే ఆయన సంతకానికి కేవలం ఆస్తులపై పేరు మాత్రమే మారుండేదేమో. అదే ఆయన సినీ నటుడిగా తాను ఎదగడంతో పాటు తన పరిశ్రమను సైతం అంతేలా ఎదిగేలా చేసిన ఘనుడు. రాజకీయాల్లో ఎందరో ఆయన సంతకం పొందిన బీఫామ్స్తో బీసీ, ఎస్సీ, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు చట్టసభల్లో అడుగుపెట్టారు. వీటన్నింటినీ మనం ఎన్టీఆర్ పుట్టకపోయి ఉంటే చూసేవారం కాదేమో.